కుటుంబ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. నా కుటుంబంపై నాపై దాడి చేస్తున్నారని అన్నారు. 30 ఏళ్లుగా కుటుంబాన్ని కంటికిరెప్పలా చూసుకున్నానని చెప్పారు. తన భార్య వాణి పిల్లలకు అబద్దాలు చెప్పి నాకు దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇప్పించాలని తరచూ గొడవపడేదన్నారు. ఎన్నో రాత్రులు భోజనం లేకుండా గడిపిన రోజులున్నాయన్నారు. ఒకసారి నాపై దాడి కూడా జరిగిందని, ఇప్పుడు భరించే శక్తి లేదని దువ్వాడ చెప్పుకొచ్చారు. నా భార్య వాణికి నోటీసులు ఇస్తే విడాకులు ఇస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర జరిగిందని ఆరోపించారు. ఫస్ట్ వాళ్ళు బయటకు పంపించుకుంటే గొడవ అవుతుంది, సిచ్యువేషన్ సీరియస్ అవుతుంది. బయటికి రా, బయటికి పంపించండి, బయటికి పంపించండి. ఆ ప్రదర్శన నుండి నీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా అంటే, ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉందని 30 సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి, ఎన్ని సందర్భాలు వచ్చాయి? అప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు? ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు? కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి. పొందిన తర్వాత కూడా ఊరుకుందా? ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం. పోనీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరుకుందా? నేను ఓడిపోయాను, పతనం అయిపోయాను, గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు ఊరుకుందా? ఇంకా కంపు చేస్తుంది. ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను అడుగుతున్నాను. నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను, నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత? ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? వాట్ ఈస్ ద రీజన్? దీన్ని సాంప్రదాయం అంటారా? తండ్రిని కలిసి కలవటానికి వెళ్లే విధానం అంటారా? భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా? భర్తని ఎదురొడ్డి భర్తని లేపేయడానికి, భర్తని ఒకప్పుడు డంబల్ పెట్టిసినారు కదా అదువాడవాణి, అదే రకంగా ఈరోజు రాలేదు అనడానికి ఏమైనా స్పష్టత ఉందా? అదే పద్ధతుల్లో వచ్చింది కదా విధానం. అదా సామరస్యం? ఇదా ఇది సాంప్రదాయమా? ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటున్నాయా? ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటే ఈ భారతదేశంలో కాదు, ఈ విశ్వంలో కాదు, కుటుంబ వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. కుటుంబ వ్యవస్థలు ఎలా అయితే బ్రతకవు, సమాజంలో మనిషి బ్రతకలేడు. దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు నన్ను నెట్టేసినారు. చూడండి, అక్కడ అవసరమా? మీకు బ్రహ్మాండమైన బంగ్లా కట్టించాను, ఇల్లు లేదా అంటే మీడియా ముందు చైర్లో పరుపేసుకొని పడుకుంది దువ్వాడ వాణి. దువ్వాడ శ్రీనివాస్ కూతుర్ని రాత్రి విడిచిపెట్టేసినాడు బయట అని చెప్పటానికి. ఏం మీకు ఇల్లు లేదా? 6 కోట్లు పెట్టి బంగ్లా, పెద్ద ఏసీ రూములతో బ్రహ్మాండంగా విలాసవంతమైన ఇల్లు మీకోసం కట్టించానే. ఆ ఇంట్లో నేను ఉన్నది ఎంత, ఉన్న సమయం ఎంత? ఈరోజు నాకు ఆ ఇల్లు ఉందా? నేను అది అనుభవించగలనా? లేదే. మీరే అనుభవిస్తున్నారు, మీరే అనుభవించాలి. ఆ ఫ్యాక్టరీ రాశాను, ఇంకేమేమి ఉన్నాయో అన్ని ఇచ్చేస్తున్నాను. హాయిగా ఉండాలి కదా. ఇప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చారు చెప్పండి? ఇప్పుడు ఏంటి జరిగిందని? 30 ఏళ్లలో ఒక తతంగం అయితే, ఇటీవల కాలం 2 ఏళ్ల నుంచి మా ఇంటి గొడవ ఇంకో రకంగా ఉంటే, ఈ 60 రోజుల్లో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవహారం వేరే రకంగా ఉంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చొచ్చుకుపోయేందుకు మరోసారి ఆయన సతీమణి కుమార్తె ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో శ్రీనివాస్ ఇంటి గడపపై కూర్చున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను ఇంటి నుండి పంపించే వరకు వెళ్లిపోయే ప్రసక్తే లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ అయి పీఆర్పీలో చేరారని, తర్వాత జగన్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారని దువ్వాడ వాణి చెప్పారు. టెక్కలిలో ఉన్న ఇల్లు నాదే అన్నారు వాణి. అలాగే